హలో నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కారులో వెళ్తున్నాను. మా పిన్ని కూతురికి బాబు పుట్టాడండి. నామకరణ మహోత్సవానికి నేను మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి, నేను మా శ్రీవారు కలిసి, మాతో ఆడపడుచు, మా బాబు, మా అమ్మ అందరం కలిసి కారులో ఫంక్షన్కి బయలుదేరాము. నా వీడియోస్ అందరు చూస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, మీ లైక్సే శ్రీరామ రక్ష. ఇప్పుడు మనం ఫంక్షన్ హాల్లోకి వెళ్దాం. కట్ చేస్తే ఫంక్షన్ హాల్కి వచ్చేసాం. చూడండి, నేను వెళ్ళేసరికి ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మా పిన్ని కూతురు, అలాగే వాళ్ళ అల్లుడు బాబు, చూడండి ముగ్గురు చూడముచ్చటగా సేమ్ కలర్ డ్రెస్లో ఎంతో అందంగా భలే బాగున్నారు. చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో, స్టేజ్ అలాగే ఉయ్యాల. ఈ పంతులు మా బాబు పెళ్ళి చేసిన అయ్యగారు, ఇతను నాతో మాట్లాడుతున్నారు అన్నట్టు. ఇక్కడ చూడండి బాబు తల్లిదండ్రులు ఎంత బాగున్నారో కదా. వీళ్ళు ముగ్గురు సేమ్ డ్రెస్లో ఉన్నారు. దగ్గర నుంచి బాబును క్లోజప్లో లైట్ల కింద తీసేసరికి ఇలాగా తెల్లగా షేడెడ్గా పడ్డారండి. అప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. 11 o'clock కనుక కొంతమంది మా కుటుంబ సభ్యుల వరకే వచ్చారు. ఇంకా చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఇంకా టైం కాలేదండి. బంధువులు ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు నామకరణ మహోత్సవం ఏంటో మనం ఇప్పుడు చూసేద్దాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి విషయాలు మీకు చెప్పబోతున్నాను. ఈ డెకరేషన్ చూడండి, ఉయ్యాలను ఎంత అందంగా అలంకరించారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఒక పాప అటు ఇటు ఆడుతూ చాలా సందడి చేస్తుందండి. ఈ పిల్లని చూస్తే చాలా ముచ్చటేసింది. స్టేజ్ పైకి బాబు, తల్లి, తండ్రి అలాగే వాళ్ళ ఆడపడుచు అందరూ స్టేజి పైకి ఎక్కారు. ఇక్కడ బాబుకు ఉయ్యాల్లో వేయడానికి అలాగే అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఇక్కడ అమ్మాయికి, అబ్బాయికి అలాగే బాబుకు వీళ్ళు మంగళహారతి ఇచ్చి వస్తువులు అవన్నీ పెట్టుబడులు తీసుకొస్తారు కదండి, అవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులు బాబు తల్లిదండ్రులకి అందజేస్తున్నారు. మా ఇంట్లో ఇలాంటి ఆచారం ఉంది. మీ ఇంట్లో ఎలాంటి ఆచారం ఉందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మనము బారసాల గురించి చాలా వీడియోస్లో చూసాం కదండి, చాలాసార్లు కూడా మీకు చెప్పాను. మీరందరూ కూడా తెలుసుకొనే ఉంటారు. ఇక్కడ చూడండి, నేను మా శ్రీవారు మా బాబు కలిసి సెల్ఫీ తీసుకుంటున్నాం. అక్కడ ప్రోగ్రాం జరుగుతుంటే ఇక్కడ మేము కుర్చీల్లో ఆసీనులయ్యి ఇలాగా వాళ్ళ కార్యక్రమాన్ని అందంగా చూసుకుంటూ ఇలాగా సెల్ఫీ తీసుకున్న తర్వాత ఈ పాప చూడండి, చిన్న పాప అటు ఇటు ఆడుతూ చాలా సందడి చేస్తుంది. క్లాప్స్ కొట్టుకుంటూ అందరినీ ఆకర్షితులను చేస్తుంది. ఈ పిల్లల్ని చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఇక్కడ చూడండి, బాబు అమ్మాయి వాళ్ళు అలాగే వాళ్ళ నాన్న దగ్గర వీళ్ళ ఈ ముగ్గురి డ్రెస్సులు చాలా ముచ్చటగా అందంగా ఉన్నాయి. చాలా బాగున్నారు కదండి తల్లిదండ్రులు, బాబు ఈ డ్రెస్లో. ఇప్పుడు ఉయ్యాల్లో ఫంక్షన్ రెడీ చేస్తున్నాం అన్నట్టు. ఉయ్యాల్లో ఒక గుండ్రాయికి పూలు చుట్టి ఇలాగా అటు ఇటు తిప్పి కింది నుంచి 3 సార్లు ఉయ్యాల్లో ఒక పక్కకు పెడతామన్నట్టు. తర్వాత బాబును కూడా ఉయ్యాల కింది నుంచి బాబు మేనత్త అటు ఇటు ఇద్దరు కలిసి బాబును ఉయ్యాల కింది నుంచి ఒకరు అందుకొని ఇలాగా ఉయ్యాల్లో వేస్తారు. ఇలాగా 3 సార్లు చేస్తారండి. ఇది మా ఇంటి ఆచారం. మీ ఇంట్లో ఎలాంటి ఆచారం ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎవరింటి వాళ్ళ ఆచారాలు కదండి. తర్వాత మేనత్త 3 సార్లు బాబు పేరును చెవులో చెప్పి ముందుగా మన ఇంటి దేవుళ్ళ పేరును చెప్పాలి. అలాగే తర్వాత బాబు పేరును 3 సార్లు చెవులో చెప్పి ఉయ్యల్లో వేయడమే బారసాల అని అంటారు. ఇలాగ 3 సార్లు ఉయ్యాల కింద నుంచి అందుకున్న తర్వాత వాళ్ళ మేనత్త చూడండి బాబు చెవులో పేరు చెప్పి ఉయ్యాల్లో పడుకోబెడుతుంది. బారసాల నామకరణం అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిడ్డ పుట్టిన తర్వాత మొదటిసారిగా ఉయ్యలలో వేసే కార్యక్రమాన్నే బారసాల లేదా నామకరణం అంటారు. దీని అసలు పేరు బాలసారే. అది వాడుక భాషలో వచ్చేసరికి బారసాల అయ్యింది. బారసాల అంటే ఏంటి, బారసాల ఎప్పుడు,
ఎన్నో నెలలో జరుపుకోవాలి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, వాళ్ళ మేనత్త 3 సార్లు బాబు పేరుని చెవులో చెబుతుంది. వాళ్ళ ఇంటి దేవతల పేర్లు చెప్పిన తర్వాత ఇలాగా బాబు పేరును కూడా 3 సార్లు చెవులో చెప్పి అందరికీ వినబడే విధంగా ఋత్విక్ కార్తికేయ అని చెప్పేసి ఉయ్యల్లో పడుకోబెడుతుంది. చూస్తున్నారు కదండి, ఇలాగ పేరు చెప్పినప్పుడు అందరూ చాలా సంతోషంగా బాబును ఆశీర్వదించారు. మీరు కూడా నాతో పాటు బాబు నిండు నీరేళ్ళు వర్ధిల్లాలని ఆశీర్వదించండి. ఇప్పుడు బారసాల గురించి మనము తెలుసుకుందాము. బారసాల సాధారణంగా పిల్లలు పుట్టిన 11వ రోజు కానీ, లేదా 16వ రోజు కానీ, లేదా 21వ రోజు కానీ, లేదా 3వ నెలలో కానీ, లేదా 5వ నెలలో కానీ జరుపుకుంటారు. కొందరి ఇళ్లల్లో జన్మ నక్షత్రం ప్రకారం పేరు పెడుతుంటారు. మరికొందరు వారికి ఇష్టమైన పేరును పెడతారు. సాంప్రదాయ పాటలు పాడటానికి మహిళలు ఊయల చుట్టూ గుమికూడుతారు. చూడండి, ఈ విధంగా ఊయల చుట్టూ గుమికూడి పాటలు పాడుతారు. మేము కూడా ఇలాగే బాబు చుట్టూ అందరూ కుటుంబ సభ్యులతోని, మేనత్త, బాబు తల్లి, తండ్రి, అమ్మమ్మ, తాతయ్య, అలాగే నేను, మా అమ్మ, వాళ్ళ పిన్నిలు, అందరు ఇంకా ఎంతమంది ఉంటారో అందరు కలిసి ఇలాగే ఊయలను పట్టుకొని ఊపుతూ చక్కగా బాబుకు పాటలు పాడుతున్నామండి. మేము కూడా ఇలానే చేస్తారు. మీరు కూడా ఇలా చేస్తారా లేదా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది మా ఇంటి సాంప్రదాయము. మా ఊళ్ళో చాలా వరకు ఇలాగే చేస్తూ ఉంటాము. తర్వాత ఈ కార్యక్రమంలో తల్లిని గౌరవిస్తారు. బిడ్డను కుటుంబం, సమాజంలో పెద్దలందరూ కలిసి ఆశీర్వదిస్తారు. నేను చెప్పాను కదండి, ఇలాగే ఆశీర్వదిస్తారు బిడ్డను కూడా. తండ్రి కానీ మేనత్త కానీ శిశువు పేరును శిశువు చెవిలో 3 సార్లు గుసగుసలాడుతూ చెబుతారు. కొందరి ఇళ్లల్లో పళ్ళెంలో పరిచిన బియ్యం మీద కూడా ఈ పేరును వ్రాస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారము అమ్మాయి తల్లిదండ్రులు పుట్టిన బాబుకు లేదా పాపకో బట్టలు పెట్టాలి. అవును కదండి, మనం కూడా మన ఇంట్లో పుట్టిన పాపకో, అలాగే మన ఇంటి బిడ్డకు, అల్లునికి, అలాగే కుటుంబ సభ్యులకి అందరికీ కలిసి బట్టలు పెడతాం కదండి. ఇలాగా బట్టలు పెట్టిన తర్వాత మన సాంప్రదాయం ప్రకారం వచ్చిన వారికి, చుట్టాలకు భోజనం పెట్టి పండు తాంబూలం పెట్టవచ్చు. ఇదే రోజు ఊయల్లో వేయట కార్యక్రమాన్ని చేస్తారు. చూడండి, ఈ విధంగా 3వ నెలల్లో కూడా బాబుకు, మా పిన్ని కూతురుకు బాబు పుట్టాడు కదా, ఈ విధంగా మేము 3వ నెలల్లో ఫంక్షన్ చేస్తున్నాము. ఇక్కడ బాబును మేమందరం చక్కగా పేరు పెట్టి ఆయనకు పాటలు పాడి అందరూ ఊయలను చక్కగా ఊపుతున్నారు. చూడండి, బాబు అయితే చాలా సందడి చేస్తున్నాడు, అస్సలు ఏడవడం లేదు. తర్వాత స్టేజ్ మీదకి వచ్చి అమ్మాయికి, అలాగే మా చెల్లెలకి, బాబుకు పెట్టవలసిన కానుకలన్నీ ఇచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి ఒకరి తర్వాత ఒకరు స్టేజ్ పైకి వస్తున్నారు. అలాగే నేను, మా శ్రీవారు కూడా ఇద్దరము బాబును, అలాగే బాబు తల్లిదండ్రులనిద్దరిని, వీళ్ళ ముగ్గురిని ఆశీర్వదించడానికి స్టేజ్ పైకి వచ్చామండి. బాబుకు వాళ్ళ అత్త అన్నీ ఏమేమో గుసగుసలాడుతూ చెబుతుంది. బాబు ఎంత చక్కగానో వాళ్ళ అత్త మాటలు వినుకుంటూ చాలా సందడి చేస్తున్నాడండి. అస్సలు ఏడవలేదు. చాలా ముచ్చటేసింది బాబుని చూసేసరికి. చూడండి, నేను మా శ్రీవారి కలిసి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ అమ్మను, వాళ్ళ నాన్నని, బాబును ఆశీర్వదించి ఫొటోస్ దిగి ఇంకా భోజనానికి టైం అవుతుందని చెప్పేసి అందరము స్టేజ్ మీదకి వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు పిల్లలను, అలాగే తల్లిదండ్రులను కలిసి ఆశీర్వదించి వస్తున్నామండి. ఇక్కడ చూడండి, వీడియోగ్రాఫర్స్ అయితే ఒకరి తర్వాత ఒకరు బాబును విపరీతమైన ఫోటోలతోని చాలా సందడి చేస్తున్నారండి. మాకు అడ్డుగా నిలబడి ఇది చేస్తున్నారు. ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్న, మా వాళ్ళు చేస్తున్నారు. నేను బాబును, మా వారు చూడండి ఆశీర్వదిస్తున్నారు. నేను మా వారిద్దరం ఆశీర్వదించి
చక్కగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భాగ్యాలతో సిరి సంపదలతో బాబు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని నాతో పాటు మీరు కూడా ఆయనను ఆశీర్వదించండి. ఇంతకీ బాబు పేరు చెప్పలేదు కదండి. బాబు పేరు వచ్చేసి రుత్విక్ కార్తికేయ. ఎలా ఉందండి, మీకు నచ్చిందా? తర్వాత ఇక్కడ మా చెల్లెలు, నేను, మా శ్రీవారు, వాళ్ళ శ్రీవారు నలుగురం కలిసి బాబును ఉయ్యాల్లో ఉండగా ఫోటో తీసుకున్నామండి. ఈ వీడియో మీకు ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.